ఏపీ కేబినెట్ భేటీ అయింది. 55 అంశాలకు పైగా చర్చిస్తోంది. పర్యాటక రంగంలో భారీ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏపీ టూరిజం పాలసీ 2024-29కి అదనపు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నెల్లూరులో ఐటీసీ బ్రాండ్తో 4 స్టార్ హోటల్ ప్రాజెక్టులు, కడప జిల్లాలో మరో 3 స్టార్ హోటల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఐఐటీ, జేఈఈ, నీట్ విద్యార్థులకు విశాఖ, గుంటూరు, నెల్లూరులో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 3 గురుకులాల్లో ఉచిత ఇంటెన్సివ్ కోచింగ్కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. కుప్పంలో ఫీడర్ ఛానల్స్, రిజర్వాయర్ నిర్మాణం, శ్రీ సిటీలో మోండలేస్ చాక్లెట్ ప్లాంట్ విస్తరణపై చర్చించనుంది. 1800 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. కుప్పంలో 1137 కోట్లతో వుడ్ ప్యానెల్ తయారీ ప్రాజెక్ట్, ఎవరాన్ ప్యానెల్స్ ప్రాజెక్టుతో 350 మందికి ఉపాధి, 1356 కోట్లతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఏపీ కేబినెట్ భేటీ అయింది. 55 అంశాలకు పైగా చర్చిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమై ఇంచుమించు ఒక 20 నిమిషాల పైగా జరుగుతుంది. ఒక 55 ఎజెండా అంశాలు ప్రధానంగా ఈరోజు ఉన్నాయి. అందులో టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఇతరత్ర అంశాలకు సంబంధించి రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కేబినెట్ ఎజెండాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB సమావేశం, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA, ఈ రెండింటిలో ఆమోదించిన ప్రతిపాదనలు అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. SIPBలో ప్రధానంగా ఒక 9,000 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో 10,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అన్నింటినీ కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ప్రతిపాదనలు అన్నింటినీ కూడా వాళ్ళ కేబినెట్ ఆమోదిస్తుంది. ఇక CRDAకి సంబంధించి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మొన్న జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా భూములు ఇచ్చే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రుణమాఫీ ఇవ్వాలని 1,00,000 వరకు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వాళ్ళకి భూములు ఇవ్వటం, అదేవిధంగా అద్దె భత్యం ఒక 10,000 రూపాయలు నెలకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక సంవత్సరం పాటు అద్దె భత్యం కనుక ఇస్తే వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు కొత్తగా భూములు ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో రాజధాని ప్రాంతంలో వాళ్ళకి యాన్యుటీ కూడా ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే CRDAలో తీసుకున్న ప్రతిపాదనలన్నింటినీ ఆమోదించడం, SIPB ప్రతిపాదనలన్నీ ఆమోదించి కేబినెట్ నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక 2024-29కి టూరిజంకి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ ఉంది. దానికి కొన్ని సవరణలు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టూరిజం ప్రమోషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. టూరిజం ప్రాజెక్టులు కావచ్చు, వివిధ సంస్థలతో MOUలు కావచ్చు, వీటన్నిటి మీద నెల్లూరులో ఒక 4 స్టార్ హోటల్, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 స్టార్ హోటల్, వీటన్నిటిని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఈ కీలక ప్రతిపాదనలన్నింటినీ కూడా కేబినెట్లో ఆమోదం తెలుపుతారు. దీంతోపాటు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాల మీద ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి మంత్రులు అలర్ట్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు వీటిని ఖండించకపోతే కనుక జనంలో ఒక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది అని ఒక ఇండికేషన్ ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కొన్ని కీలక సంఘటనలు చాలా హాట్ టాపిక్ గా రాష్ట్రంలో మారుతున్నాయి. కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్ లో రకరకాల ప్రచారం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి ఏం చేయాలి, అదేవిధంగా 2 ఏళ్ల పాలన పూర్తయింది కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకుంటూ జనంలో ఉండటం, జిల్లా పర్యటనలు, రాబోయే స్థానిక సంస్థల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయటం, ఒక రకమైన పొలిటికల్ ఎజెండా ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ కూడా కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి 55 ఎజెండా అంశాలతో ఒకవైపు SIPB, CRDA, టూరిజం ప్రాజెక్టుల ఆమోదం, వీటి అన్నిటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు కేబినెట్ తర్వాత చర్చించే అవకాశం కనిపిస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.